నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. తరచుగా అనేక రకాల ఆరోగ్య సమస్యలపై ఎక్స్పర్ట్ డాక్టర్స్ తో ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. మీకు మంచి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉన్నాం. సాధారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనం తరచుగా చూస్తున్నాం. అయితే ఆ పేషెంట్కి తనకు వచ్చిన సమస్య పైన అవగాహన కన్నా అపోహలు ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్కి ఎవరిని సంప్రదించాలి, ఒకవేళ సర్జరీ అవసరం అవుతుంది అని డాక్టర్లు చెప్తే నిజంగా మనం సర్జరీకి వెళ్ళొచ్చా, సెకండ్ ఆప్షన్ మళ్ళీ తీసుకోవాలా, లేకపోతే సర్జరీ తర్వాత కూడా మళ్ళీ మునుపటి లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతామా, ఇలా రకరకాల అపోహలు ఉంటూనే ఉంటాయి. ఇందులో ప్రధానంగా స్పైన్కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేసేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేసేస్తే తర్వాత మళ్ళీ మునుపట్లాగా మనం లైఫ్ లీడ్ చేయలేం, ఏ పని చేయలేం, బెడ్ రెస్ట్ అయిపోవాల్సి ఉంటుందేమో, ఇలా అనేక రకాల అపోహలు ప్రతి ఒక్కరిలో మెదులుతూనే ఉంటాయి. సో మనం అనేక మంది డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా స్పైన్కి సంబంధించి అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం, అనేక రకాల నొప్పులతో బాధపడుతూ ఉన్నాం, మంచానికి పరిమితం అయిపోతున్నాం, ఏ పని చేసుకోలేకపోతున్నాం, దానివల్ల ఇటు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చాలా నష్టపోతున్నాం, కుటుంబాలు కూడా కుదేలైపోతున్నాయని ఎంతో మంది ఆవేదనతో దీనిపైన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అంటూ రిక్వెస్ట్లు పంపించారు. దీంతోనే ఈరోజు అసలు స్పైన్కి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ బి లీలా ప్రసాద్ గారు, స్పైన్ సర్జన్, అమూల్య హాస్పిటల్ నుంచి ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఈ స్పైన్ కి సంబంధించి ఎట్లాంటి సమస్యలు వస్తుంటాయి? సో ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ 2 రోజులు 3 రోజుల కన్నా ఎక్కువ రెస్ట్ అనేది ఇన్ఫాక్ట్ పేషెంట్కి హానికరం. బట్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉంటారు సార్? సిజేరియన్ బేబీస్ పుట్టినప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంటుందా? సో వీటి వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. సార్, ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బెడ్ పైన పడుకోకూడదు అంటారు, ఎందుకు సార్ అది? సో ప్రతి ఏజ్ లో స్పైన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. జనరల్ గా చెప్పాలంటే ఇంట్లో ఒకరు మంచానికి పరిమితమైనా కూడా ఆ కుటుంబం మొత్తం ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇటు ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఒకరు ఇలా ఉండిపోయారే అనే ఆవేదన కూడా ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. అసలు కామన్గా ఈ స్పైన్కి సంబంధించి ఎట్లాంటి సమస్యలు వస్తుంటాయి? లక్ష్మి గారు, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మా పేషెంట్స్కి జనరల్గా చాలా డౌట్స్ వస్తుంటాయి, చాలా అపోహలు ఉంటాయి. అసలు స్పైన్లో కామన్గా వచ్చేది నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, అలాగే మెడ నొప్పి. సో ఈ రెండు మనం పేషెంట్స్లో ఎక్కువగా చూసే సమస్యలు. దాంతోపాటు వీటికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తుంటారు. సార్, ఈ రకంగా ఇది దీర్ఘకాలిక నొప్పులు అంటూ ఉంటారు కదా. జనరల్గా ఈ నడుము నొప్పి కావచ్చు, లేకపోతే మెడ నొప్పి కావచ్చు. పర్టికులర్గా నడుము నొప్పి వచ్చిన వాళ్ళు కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనే ఉండాలి, అప్పుడే మనం కొంచెం రికవర్ అవుతామేమో. లేదు అంటే మనం రకరకాల జాబ్ స్టైల్స్ చూస్తూ ఉంటాం కదా సార్. లాంగ్ సిట్టింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పొజిషన్ జాబ్ పరంగా వాళ్ళు చేసేటటువంటి లాంగ్ స్టాండింగ్ కావచ్చు. ఇలాంటివి ఇంకా మానేయాలి అనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చేస్తారు. ఇది డాక్టర్ గారు చెప్పరు, కానీ వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే వాళ్ళు విని అలా ట్యూన్ అయిపోతూ ఉంటారు. ఇది నిజమేనా అంటారు అసలు? ఈ కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది ఒక చాలా పెద్ద అపోహ. రెస్ట్ అనేది అవసరమే. అంటే అక్యూట్గా నొప్పి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు 1-2 రోజులు, అంటే 1 or 2 days రెస్ట్, అంతకుమించి రెస్ట్ అనవసరం. ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నడుము వీక్ అయిపోతుంది, నడుము చుట్టూ ఉన్న మజిల్స్ వీక్ అయిపోతాయి. సో వాటికి సరైన లోడింగ్ లేక వీక్ అయిపోతాయి. రెండోది ఏంటంటే ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ పేషెంట్ మీద మానసికంగా కూడా కొంచెం ప్రభావం పడుతుంది. సో నేను నిజంగా పేషెంట్ని అయిపోయానేమో అన్న ఫీలింగ్ పేషెంట్కి వస్తుంది. సో దానివల్ల రికవరీ ఇంకా లేట్ అవుతుంది. సో దాంతోపాటు మనకి చిన్నప్పుడు చెప్తారు ఐడియల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అని. సో అలా ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, చాలామంది ఉచిత సలహాలు ఇస్తుంటారు. సో ఇవన్నీ విని వాళ్ళకి నిజంగా నేను పేషెంట్ అయిపోయానేమో, నేను ఇంక దేనికి పనికిరానేమో అని ఒక అపోహ కలుగుతుంది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు 1-2 రోజులు లేదా 3 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత నెమ్మదిగా మళ్ళీ పనిలోకి వెళ్ళడం మొదలు పెట్టాలి. సార్, జనరల్గా ఈ స్పైనల్ ఇష్యూస్ అనేవి ఒక పర్టికులర్ ఏజ్ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. 50s, 60sలో ఉన్న వాళ్ళకే ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. బట్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉంటారు సార్? తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందు మేము మళ్ళీ మునుపటి లైఫ్ లీడ్ చేయగలుగుతామా అనే క్వశ్చనే ఫస్ట్ మీకు వస్తూ ఉంటుందా? ఈ చాలామంది నేను ఇంకా 20 years, ఈ ఏజ్లో నాకు ప్రాబ్లం ఏంటి, నేను చిన్న వయసులో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అన్న అపోహలు ఉంటాయి. ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్లో ఎక్కువ వస్తుంటాయి. అలా అని చెప్పి పిల్లలకి రాకూడదని ఏం లేదు. సో ప్రతి ఏజ్లో స్పైన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే కొన్ని ఏజ్లో ఒకలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని ఏజ్లో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో ఏజ్ అనేది స్పైన్ ప్రాబ్లమ్స్ అసలు ఎగ్జాంపుల్ కాదు, ఏజ్లో అయినా సరే ప్రాబ్లమ్స్ రావచ్చు. అసలు స్పైన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? కొంతమందిలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, సివియర్ పెయిన్తో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. స్పైన్ ప్రాబ్లమ్స్ రకరకాల కారణాలు ఉంటాయి. మనకు కామన్గా వచ్చేది అంటే ఈ నడుము నొప్పి ఇవన్నీ వచ్చేవి మనకి మజిల్ స్ట్రెయిన్ వల్ల కానీ, లేకపోతే అన్అకస్టమ్డ్ యాక్టివిటీ అంటే అలవాటు లేని పని చేయడం వల్ల కానీ, లేకపోతే పూర్ పోస్చర్ వల్ల, మన పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, మజిల్ వీక్నెస్, నడుము చుట్టుకున్న కండాల వీక్నెస్ వల్ల కానీ వస్తుంటాయి. ఇవే మనకి ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కామన్. స్పైన్ ప్రాబ్లం ఉందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటారేమో. అమ్మో, ఆపరేషన్ చేస్తే కాలు పడిపోతుందేమో, లేకపోతే ఇంతకు ముందులాగా అందులో ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఈ ఉన్న లైఫ్ కూడా పోతుందేమో, ఇది ఎక్కువగా డామినేట్ చేస్తున్న అపోహలు. సో ఏం చెప్తారు సార్? ఇది కరెక్టే. చాలామంది ప్రాబ్లం వచ్చినప్పుడు మా దగ్గరికి రారు. అంటే మీరు స్పైన్ సర్జన్ కదండి, మీ దగ్గరికి వచ్చి మీరు ఆపరేషన్ చేసేస్తారు అన్న అపోహలు ఉంటారు. స్పైన్ సర్జన్ అంటే వచ్చిన ప్రతి వాళ్ళకి ఆపరేషన్ చేస్తామన్నది కాదు, అవసరమైతే సర్జరీ చేస్తామని, అంతేగాని వచ్చిన ప్రతి వాళ్ళకి రండి రేపే చేసేస్తాం అన్నది కాదు. సో ఇది పూర్తిగా అపోహ మాత్రమే. స్పైన్ సర్జన్కి రావడం వల్ల ఏంటంటే మీ ప్రాబ్లం తొందరగా డయాగ్నోజ్ అవుతుంది. సో దాని ద్వారా ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయొచ్చు. సో అంతేగాని వచ్చిన ప్రతి వాళ్ళకి ఆపరేషన్ చేసేస్తాం అన్నది కాదు. ఇంకొకటి, ఆపరేషన్ చేసిన తర్వాత పర్మనెంట్ బెడ్ రెస్ట్ అయిపోతామా, లేకపోతే మునుపటి స్థితికి వెళ్ళలేమనేది కూడా పూర్తి అపోహ. ఇప్పుడు సర్జికల్ టెక్నిక్స్ కానీ, సర్జికల్ టెక్నాలజీలో కానీ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. అలాగే స్పైన్ అండర్స్టాండింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. ఒకప్పుడు సర్జరీ చేయాల్సి వచ్చిన కండిషన్స్ కూడా ఇప్పుడు మన మందులతోని వేరే ట్రీట్మెంట్ ద్వారా నయం చేయగలుగుతున్నాం. సో సర్జరీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ వచ్చిందంటే ఎక్కువ కోత లేకుండానే మనం ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మా మునుపటి స్థితికి తొందరగా చేరుకోవచ్చు. అంతేగాని మునుపటి స్థితికి వెళ్ళలేమేమో, మనం పర్మనెంట్ డిజేబుల్డ్ అయిపోతాం అనేది పూర్తిగా అపోహ మాత్రమే. స్పైన్ సమస్య ఉన్న వాళ్ళు ఏ పనులు చేయకూడదు? సో పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు బేసిక్గా ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. పెయిన్ బాగా ఎక్కువ ఉంది, నడవలేకపోతున్నారు, నిల్చోలేకపోతున్నారు, అలాంటప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఏ పనులు చేయకూడదంటే దీనికి సింపుల్ రూల్ ఉంటుంది. మీకు పలానా పని చేస్తే నొప్పి వస్తుంది అంటే ఆ పని అవాయిడ్ చేయండి. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందుకు వంగున్నప్పుడు నొప్పి వస్తుంది అంటే అవి తగ్గించండి. ఫ్రీగా నడుస్తున్నారు, నడడానికి ఇబ్బంది లేదు అన్నప్పుడు మీరు నడక కానీ మిగతా యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకోవచ్చు. పెయిన్ వచ్చినప్పుడు ఇంకా అన్ని పనులు ఆపేయాలని, లేకపోతే ఇది చేయకూడదు అది చేయకూడదు అని స్ట్రిక్ట్గా ఏమీ ఉండవు. మీకు ఏ పని అయితే నొప్పి వస్తుందో, ఏ పని వల్ల ఇబ్బంది కలుగుతుందో అలాంటి పనులు తగ్గించుకుంటే సరిపోతుంది. సార్, వీళ్ళు జనరల్గా రెగ్యులర్ వాకింగ్ అది అలవాటు ఉన్నవాళ్ళు, లేకపోతే జిమ్కి వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు ఈ స్పైన్ ఇష్యూ వచ్చిన తర్వాత ఆపేయాలి అంటారా, లేకపోతే ఏ మెథడ్లో చేయొచ్చు అంటారు? వాకింగ్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అండి, అన్లెస్ బాగా విపరీతమైన నొప్పి ఉండి నడవలేని స్థితిలో ఉంటే తప్ప వాకింగ్ మిగతా యాక్టివిటీస్ అన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకొకటి తరచుగా అపోహ ఏంటంటే జిమ్కి వెళ్ళడం వల్ల నాకు స్పైన్ ప్రాబ్లం వచ్చిందని, లేకపోతే స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళకూడదని చాలామంది అపోహ ఫీల్ అవుతుంటారు. జిమ్కి వెళ్ళడం వల్ల కొంతమంది స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, నిజమే. కానీ ఇది ఎందుకంటే ఈ చాలామంది పక్కన వాళ్ళు ఇంత వెయిట్ ఎత్తారు కదా నేను కూడా ఎత్తేస్తానని సడన్గా ఒకే రోజు ఎత్తేస్తుంటారు. కొంతమంది సరైన టెక్నిక్ లేక, సరైన ఫామ్ లేకుండా ఎత్తుతుంటారు, ప్రాపర్ ట్రైనింగ్ లేక ఎత్తేస్తుంటారు. రెండోది, మీ బాడీకి స్ట్రెంత్ లేకుండా ఒకే రోజు అన్నీ ఎత్తేద్దాం అన్నట్టు ఉంటుంది. సో వీటి వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇన్ఫ్యాక్ట్ జిమ్లో మనం ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్ వెయిట్ చేస్తుంటే ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ గుడ్ ఫర్ ది బ్యాక్. జిమ్ చేయడం వల్ల కానీ, వెయిట్స్ వల్ల కానీ మన బాడీలో మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ ఉంటుంది. అలాగే వెయిట్స్ వల్ల కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఉంటుంది. కాకపోతే ఇవి ప్రాపర్గా చేయాలి, ప్రాపర్ గైడెన్స్లో చేయాలి, ప్రాపర్ సీక్వెన్స్లో చేయాలి. ఒకే రోజు అన్ని చేస్తే కుదరదు, ప్రాపర్ ట్రైనింగ్లో చేయాలి. సరే, ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బెడ్ పైన పడుకోకూడదు అంటారు, ఎందుకు సార్ అది? ఇది చాలా మంది చెప్తుంటారు, బెడ్ మీద వచ్చిన తర్వాత మేము బెడ్ మీద పడుకోవట్లేదు, బెంచ్ మీద పడుకుంటున్నాం, కింద పడుకుంటున్నాం అంటారు. సో యాక్చువల్లీ అపోహ ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు మనకి ఈ బెడ్స్ ఉండేవి కదా, నులక మంచం పట్టడి మంచం ఉండేవి. సో అవి ఏంటంటే అవి ఇలా ఒరిగిపోతుంటాయి. ఫస్ట్ రోజు టైట్గా ఉంటుంది, కొన్ని రోజులు పడుకున్న తర్వాత ఒరిగిపోతుంటుంది. సో ఇలా సాగ్ అయినప్పుడు ఆ బ్యాక్ పోస్చర్ బాగా, దానివల్ల పెయిన్ వస్తుంటుంది. సో అందుకని నులక మంచం, పట్టడి మంచం మీద పడుకోవడం అంత మంచిది కాదు. బట్ ఇప్పుడు మనకి మంచి మ్యాట్రెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో బెడ్ మీద పడుకోవచ్చు. కాకపోతే మ్యాట్రెస్ మరీ మెత్తగా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. సో బెడ్ మీద పడుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బెంచ్ మీద పడుకోవాలి, లేకపోతే నేల పడుకోవాలి అన్నది పూర్తిగా అపోహ. కానీ కొంతమందికి ముందు నుంచి నేల మీద పడుకోవడం అలవాటు ఉంటుంది, కొంతమందికి బెంచ్ మీద పడుకోవడం అలవాటు ఉంటుంది. మీకు అలా అలవాటు ఉంది, బాగానే ఉంది అనుకుంటే పడుకోవచ్చు. స్ట్రిక్ట్గా దీని మీద పడుకోవాలి, పడుకోకూడదని ఏం లేదు. ఎస్ సార్, కొంతమంది లేడీస్లో
డెలివరీ తర్వాత విపరీతంగా నడుము నొప్పి వస్తుంది, అది లాంగ్ రన్ అంటే అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటూ ఉంటారు. జనరల్గా ఎందుకు సార్ అది ఒక్కసారిగా ఆఫ్టర్ అంటే సిజేరియన్ బేబీస్ పుట్టినప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంటుందా? ఇది చాలా మంది లేడీస్ మాకు డెలివరీ సిజేరియన్ అయినప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు, దాని తర్వాత పెయిన్ వచ్చింది, దానివల్లే పెయిన్ వచ్చింది అని ఫీల్ అవుతుంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. సిజేరియన్ చేసినప్పుడు స్పైనల్ అనెస్థీషియా ఇస్తారు. స్పైనల్ అనెస్థీషియా అంటే వెన్నుకి మత్తిస్తారు. సో వెన్నుకి మత్తిచ్చినప్పుడు ఒక సన్నటి ఒక ఫైన్ నీడిల్ ద్వారా ఇస్తారు. అది చాలా సన్నంగా ఉంటుంది. సో దానివల్ల దీర్ఘకాలిక నొప్పి అయితే మాత్రం రాదు. సో దానివల్ల ఏంటంటే ఆ గుచ్చినప్పుడు కొంతసేపు నొప్పి ఉంటుంది, మేబీ ఒక 1 or 2 days వరకు నొప్పి ఉంటుంది, అంతేగాని దీనివల్ల దీర్ఘకాలిక నొప్పి అయితే రాదు. మనకి చేతికి ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే నొప్పి వస్తుందో ఆ నొప్పి ఎలాగైతే తాత్కాలికంగానే ఉంటుందో, ఈ నడుము చేసే ఇంజెక్షన్ వల్ల కూడా తాత్కాలిక నొప్పి వస్తుంది తప్ప దీర్ఘకాలిక నొప్పి అనేది రాదు. స్పైన్ సర్జరీ అనేది పెద్ద హాస్పిటల్లో చేస్తేనే సెట్ అవుతుంది, చిన్న చిన్న హాస్పిటల్లో చేస్తే అది ఒక ప్రాపర్ ట్రీట్మెంటే కాదు అనే అపోహ కూడా చాలా మందిలో ఉంటుంది. ఏమైనా క్లారిటీ ఇస్తారా సార్ దీని గురించి? ఇది కూడా అంటే చాలా మందిలో ఉన్న అపోహనే. మేము సర్జరీకి హైదరాబాద్ వెళ్ళాము, మెడ్రాస్ వెళ్ళాము అలా చెప్తూ ఉంటాం. అంటే ఒకప్పుడు మనకి ఇక్కడ అంటే చిన్న చిన్న సిటీస్లో హాస్పిటల్స్ అంత డెవలప్డ్ కాదు, ట్రైన్ సర్జన్స్ ఉండేవారు కాదు. సో ఒకప్పుడు అది నిజం అయిండొచ్చేమో, కానీ ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఫెసిలిటీస్ బాగా పెరిగినాయి. మన Tier 2 సిటీస్, Tier 3 సిటీస్లో కూడా వెల్ ట్రైన్ సర్జన్స్ ఉన్నారు. హాస్పిటల్స్ కూడా బాగా అప్గ్రేడ్ అయ్యేవి. అంటే చిన్న ఊర్లో హాస్పిటల్స్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఇమేజింగ్ ఫెసిలిటీస్ కానీ, మంచి అనెస్థీషియా ఫెసిలిటీస్ కానీ, మానిటరింగ్ ఫెసిలిటీస్ కానీ, సో అన్నీ ఉన్నాయి. సో స్పైన్ సర్జరీకి పెద్ద సిటీ చిన్న సిటీ అనేది ఏం లేదు. సో మీ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సర్జన్కి సరిపడా ట్రైనింగ్ ఉంది, రీజనబుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా కదా మీరు సేఫ్గా చేయించుకోవచ్చు. పెద్ద ఊరికి వెళ్ళి లేకపోతే ఎక్కడెక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సార్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా తీసుకొని మీరు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సర్జరీస్లో కూడా ఫలితాల్లో కూడా ఆ మార్పు ఎలా వచ్చింది సార్? ఆ గతంలో చూస్తే ఇప్పుడు ఉన్న రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? డెఫినెట్గా టెక్నాలజీ వల్ల మనకి చాలా మార్పులు వచ్చాయి, చాలా మేలు జరిగింది. పేషెంట్ రిజల్ట్స్ వచ్చేసరికి మనకి ఇంతకుముందు పెద్ద పెద్ద కోతలు ఇచ్చేవారు, ఇప్పుడు అంత పెద్ద కోత లేకుండా చిన్న కోతతోనే చేయగలుగుతున్నాం. అదే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ లాస్ తగ్గుతుంది. సర్జరీ వల్ల కలిగే మార్బిడిటీ అంటే పేషెంట్కి పెయిన్ కానీ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం కానీ తగ్గుతుంది. సో పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, తొందరగా పనికి వెళ్ళిపోవచ్చు. అలాగే మునుపటి ఫంక్షన్ లెవెల్స్కి తొందరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టెక్నాలజీ అనేది డెఫినెట్గా మనకి హెల్ప్ఫుల్. దానివల్ల పేషెంట్ రిజల్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి. సర్జరీ టైంలో కానీ సర్జరీ తర్వాత ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందా సార్ జనరల్లీ పేషెంట్స్లో? కాంప్లికేషన్స్ అనేది అన్నిట్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఏదైనా జరగవచ్చు. అలాగే సర్జరీలో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ అనేది మైనర్ కాంప్లికేషన్స్ నుంచి మేజర్ కాంప్లికేషన్స్ వరకు ఉంటాయి. అంటే ఏదైనా జరగవచ్చు. బట్ ఈ కాంప్లికేషన్స్ రేట్ అనేది బాగా తగ్గింది. సో ఒకప్పుడు స్పైన్ సర్జరీలో కాంప్లికేషన్ రేట్ అబౌట్ 5% అలా ఉండేది. ఇప్పుడు లెస్ దెన్ 1%. అంటే 1000 మందికి చేస్తే మేబీ 5 మెంబర్స్కి 6 మెంబర్స్కి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా అవసరం అవుతాయా సార్? అంటే ఇంతకు ముందు రకరకాల పనులు చేసే వాళ్ళు ఉంటారు, బట్ ఒక్కసారిగా ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత వాళ్ళ డైలీ షెడ్యూల్లో ఇంతకు ముందే చెప్పున్నారు ఇవి చేయకూడదు, ఇవి చేయొచ్చు అని. సో ఈ రకంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు హెల్దీగా లీడ్ చేయాలంటే మీరు ఇచ్చే సజెషన్స్? లైఫ్ స్టైల్లో కూడా మన స్పైన్లో చేంజెస్ ఉంటాయి, స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ముఖ్యంగా హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. వెయిట్ పెరిగే కొద్దీ మన స్పైన్లో లోడ్ పెరుగుతుంది. అలాగే పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మూడోది ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తాం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయకపోతే మన స్పైన్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. సో ప్రాపర్ డైట్, ప్రాపర్ వెయిట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. స్మోక్ చేయడం వల్ల మన స్పైన్లో ఉండే డిస్క్స్ అన్నీ తొందరగా వేర్ అండ్ టేర్ జరుగుతుంది, తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి. కొంతమంది పేషెంట్స్తో మాట్లాడినప్పుడు పలానా చోట మేము సర్జరీ చేయించుకున్నాము, బట్ తర్వాత కూడా మేము సెట్ కాలేకపోయాము, ఇంకా పెయిన్ వస్తుంది, లేకపోతే ఈ పనులు అసలు చేయలేకపోతున్నాము అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది సార్ అట్లా? సో సర్జరీ తర్వాత అంటే ఇంకా ఫుల్ రికవరీ దానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా అది జనరలైజ్డ్గా మనం చెప్పడం కష్టం అవుతుంది. అసలు సర్జరీ ఫస్ట్ ఎందుకు చేశారు, ఏం సర్జరీ చేశారు, తర్వాత సర్జరీ ముందున్న ప్రాబ్లం తగ్గిందా, ఏదైనా కొత్త ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ప్రాబ్లం కొంతవరకు తగ్గి కొంత తగ్గలేదా, అంటే పార్షియల్గా రికవర్ అయ్యారా, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేయాల్సి వస్తుంది.
బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే స్పైన్ సర్జరీ వల్ల మనకి 100% ఎఫెక్ట్స్ రిజల్ట్స్ రాకపోయినా ఆ పేషెంట్స్ 80 to 90% పెయిన్ రిలీఫ్ వస్తుంది. కొంత పెయిన్ ఉండొచ్చు, కొంత పెయిన్ ఎందుకంటే ఈ స్పైన్లో ఈ వేర్ అండ్ టేర్ చేంజెస్ అనేవి అలా జరుగుతూనే ఉంటాయి. మనం ఈ వేర్ అండ్ టేర్ చేంజెస్ని ఎవరు ఆపలేరు. సో కొంత పెయిన్ అనేది ఉంటుంది. మేజర్ పెయిన్ సర్జరీ వల్ల ఏంటంటే మేజర్ పెయిన్ తగ్గుతుంది, ప్లస్ రెండోది ఇంకా ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ 100% రిలీఫ్ అంటే ఉండకపోవచ్చు, బట్ చిన్న చిన్న పెయిన్ ఉంటుంది. బట్ మీకు పెయిన్ అస్సలు తగ్గలేదు లేదా కొత్తగా పెయిన్ వచ్చిందంటే ఒకసారి పూర్తిగా ఎవాల్యుయేట్ చేసి అది ఎందువల్ల జరిగింది అనేది దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో పర్టికులర్గా ఈ పేషెంట్స్లో బిఫోర్ ట్రీట్మెంట్ బిఫోర్ సర్జరీ ఎట్లాంటి మోటివేషన్ అవసరం అవుతూ ఉంటుంది, మీరేం చెప్తూ ఉంటారు? చాలామంది స్పైన్ ప్రాబ్లం వచ్చారు అంటే వచ్చిందంటే నాకేదో అయిపోయింది, ఇంకా నేను దేనికి పనికిరానేమో, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, చాలామంది చెప్తుంటారు నా పిల్లలు చిన్నపిల్లలు, నేను ఒక్కడనే సంపాదించాలి. సో స్పైన్ ప్రాబ్లం డయాగ్నోజ్ అయిన తర్వాత మీరేమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ ఉన్నది. సో ఈ ట్రీట్మెంట్తో మెరుగవని జబ్బు అంటూ ఏం లేదు. సో పూర్తిగా కాకపోయినా ఎంతవరకు డెఫినెట్గా ఉన్న కండిషన్ నుంచి డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ట్రీట్మెంట్ లేని ప్రాబ్లమ్స్ అంటూ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఏమీ లేనంటే దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. సార్ ఫైనల్లీ స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ నార్మల్ లైఫ్లోకి వచ్చేసేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు? సో నార్మల్ లైఫ్ రావడానికి అది మనం చేసిన సర్జరీ బట్టి ప్లస్ ఆ పేషెంట్ తను చేసే పని బట్టి, అది ఆఫీస్ వర్క్ మాన్యువల్ లేబర్ దాని మీద డిపెండ్ అవుతుంటుంది. ఇప్పుడు చిన్న సర్జరీలు అనుకోండి, డిస్క్ సర్జరీ కానీ అలాంటివి అయితే మేబీ ఆఫీస్ వర్క్ అంటే ఫ్యూ డేస్లో చేసుకోవచ్చు, ఒక మేబీ 10-14 ఒక 2 weeksలో ఆఫీస్ జాబ్స్ అన్ని చేసుకోవచ్చు. అలాగే మాన్యువల్ వర్క్ ఏమైనా చేయాలంటే ఒక మేబీ ఒక 4 to 5 weeks పట్టచ్చు. అలాగే మేజర్ సర్జరీస్ అనుకోండి, డిఫార్మిటీ కరెక్షన్స్, ఈ స్కోలియోసిస్ కరెక్షన్ అలాంటివి అయితే ఆఫీస్ వర్క్ అంతా ఒక 1 month, అలాగే మాన్యువల్ వర్క్ ఏమైనా చేయాలంటే ఒక 2-3 monthsలో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. నమస్తే.